మున్నూరు కాపు బాంధవులందరికీ కూడా నమస్కారాలు. మన కులమందరం కూడా వచ్చే నెలలో సింహగర్జన సమాయుక్తం చేస్తున్నాం. సింహగర్జన పెట్టుకోవాలనుకున్నాం నిజమే, కానీ ఈ సింహగర్జన అనేది కేవలం మున్నూరు కాపుల బలగం చూయించుకోవడానికే ఆలోచనతోటి చేయడం జరిగింది. కానీ కొందరు తెలిసి తెలియకుండా మాట్లాడరాకుండా ఒక పార్టీని దూషించే సిస్టంలో పోతే అన్ని పార్టీల్లో మన కులంలో ఉన్న వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే ఒక ముఖ్యమైన నాయకునిగా కొనసాగుతూ ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉండి ఒక ముఖ్యమైన రాష్ట్ర అధ్యక్షుని పదవిలో ఉండి కాంగ్రెస్ పార్టీని విమర్శించి సింహగర్జన అనేది చేస్తామనేది సరి అయింది కాదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడైనా జిల్లా అధ్యక్షుడైనా అధ్యక్ష పదవిలో ఉండేటటువంటి ఎవరైనప్పటికీ కూడా ఒక కులానికి కానీ ఒక సంఘానికి కానీ అధ్యక్షులకు కొనసాగేటటువంటి వ్యక్తులు ప్రభుత్వాలకు మరియు ఆయా సంఘాలకు ఆ వారధులుగా ఉండాలి. ఆ ప్రభుత్వాల ద్వారా ఆ సంఘాలకు మేలు జరిగే విధంగా సంప్రదింపులు జరిపి చర్చలు జరిపి మాట్లాడి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి కులాలకు లాభం జరిగే విధంగా మాట్లాడాలి తప్ప ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంతో మేము పెట్టుకుంటాం, ఆ ప్రభుత్వం మేము నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఇచ్చేస్తామని మాట్లాడితే దానివల్ల మున్నూరు కాపులు అందరూ కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి మున్నూరు కాపులందరికీ నష్టం చేసేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు. అదేదైతే మీ మాటలు మీ వైఖరి ఉందో ఆ వైఖరిని వెనుకకు తీసుకోవాలి. మీరు కేవలం మిమ్మల్ని ఈ రాష్ట్ర మున్నూరు కాపు సభ్యులు వ్యవస్థ అంతా కూడా మిమ్మల్ని అధ్యక్షుడిగా అనుకున్నప్పుడు మీరు ఆ బాధ్యతగానే మాట్లాడాలి తప్ప ఇంకొకళ్ళని విమర్శించడం, ఒక పార్టీని లేపడం, ఒక పార్టీని విమర్శించడం అన్యాయం. ఇది గత ప్రభుత్వంలో మీరు చేసిన అందరికీ తెలుసు. మీరు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లనే పూర్తిగా ఉన్నారు. టీఆర్ఎస్లనే ఇక్కడ కవిత, అక్కడ మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ అరవింద్ గారు పోటీ చేస్తే అక్కడ మీరు కవిత గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ గారు మున్నూరు కాపు ముద్దుబిడ్డ పోటీ చేస్తే మీరు ఇక్కడ ఇంకో దొరకు పనిచేసినారు. మరి దొరలకు పనిచేసినప్పుడు మేమేమన్నా అన్నామా? మీరు మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షునిగా పనికిరావని ఎక్కడైనా మాట్లాడినామా? మీరు ఒక పార్టీలో ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నామని మేము సపరేట్ ఒప్పుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు అదే టీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడడం ఇది సరి అయింది కాదు. మమ్మల్ని అందరినీ కించపరిచేటటువంటి విధంగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ నాయకునిగానే మీ రూపం చూపించాలనుకుంటే టీఆర్ఎస్ మున్నూరు కాపు సభని పెట్టండి. టీఆర్ఎస్ నాయకునిగా నువ్వు మాట్లాడు, కానీ మళ్ళీ మున్నూరు కాపు ముసుగులో మాట్లాడడం సరి అయింది కాదు. మీరు ఏదన్నా కానీ మాటలు వెనుకకు తీసుకొని ఎంబడే మున్నూరు కాపు సమాజానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉంటే వారిని తిడితే వారు కూడా ఏదైనా మనకు సహకారాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళు బంద్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ, నేనేదో కాంగ్రెస్ పార్టీ అనో ఇంకోటనో నేను మాట్లాడట్లేదు. మన బాధ్యత ఏంది? మన మున్నూరు కాపు సభ్యులందరూ కూడా ఒక అధ్యక్షునిగా మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం ఉన్నటువంటి పార్టీలా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా వారధిగా ఉండి అక్కడికక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ కావచ్చు, నా లెవెల్లో, మీ లెవెల్లో అయితే సెక్రటరియట్ లెవెల్లో కావచ్చు, లేకపోతే మీ సీఎం లెవెల్లో కావచ్చు, ఒక పీసీసీ ప్రెసిడెంట్ లెవెల్లో కావచ్చు, వాళ్ళతో మాట్లాడి మన మున్నూరు కాపులకు ఏం కావాలో కొట్లాడి వారధిగా మాట్లాడి సంజాయించి ఒప్పించి మా బలం ఇంత ఉంది, మా బలగం ఇంత ఉందని తీసుకురావాల్సిన పరిస్థితి వదిలి మేము మున్నూరు అది కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం, గుణపాఠం చెప్తాం అనేటువంటి వర్షన్ సరి అయింది కాదు. దీన్ని వెంబడే మీరు దాన్ని ఖండిస్తున్నాం. దాన్ని మీరు రిటర్న్ ఆ మాటలను వెనుకకు తీసుకోవాలని కోరుతున్నాం. అట్లనే 13 తారీఖు నాడు జరిగేటటువంటి మన ఏదైతే 13 తారీఖు నాడు మనకు జరుగుతున్నదో, మన రివ్యూ జరుగుతున్నదో, ఆ 13 తారీఖు నాడు కూడా ఇటువంటి ధోరణి జరిగితే మన మున్నూరు కాపుల విభజన తప్ప మనం సాధించేది ఏమున్నది? మీరు ముందుగా మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి. మీరు మున్నూరు కాపుల ఐక్యత కొరకు ఇచ్చిండ్రు, ఆ స్థలం ఎక్కడుంది? ఎవరి పేరు మీద అలాంటి చేసిండ్రు? ఆ కాగితాలు ఎక్కడున్నాయి? మరి మీరే నాతోటి బాధపడ్డ రోజులు ఉన్నాయి.
నన్ను కూడా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను లేనప్పుడు ఎవరెవరి పేరు మీద ఒక ట్రస్ట్గా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పేరు మీద లేదు, ఏదో ట్రస్ట్ పేరు మీద ఒక 4-5 పేర్ల మీద తీసుకున్నారని మీరే నాతో బాధపడ్డ రోజులు ఉన్నాయి. మరి వాళ్ళే ఇయ్యాలని నువ్వు రెచ్చగొడుతుంటే మరి మళ్ళీ నువ్వు వాళ్ళ మాటనే వత్తాసు వాడి వాళ్ళ మాటనే తీసుకొని వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే నువ్వు ఇయ్యాల సింహగర్జన పెడుతున్నా అని ఇవాళ మున్నూరు కాపు ప్రజలందరినీ మున్నూరు కాపులందరినీ కూడా నష్టపెట్టేటటువంటి విధంగా ఉంది. ఇవాళ ప్రభుత్వం తరపున ఏదన్నా వచ్చే మున్నూరు కాపు సభ్యులకు వచ్చేటటువంటి మున్నూరు కాపులకు వచ్చేటటువంటి లాభాలు ఏవైతున్నాయో దూరం పోయే పరిస్థితి ఉంది. మున్నూరు కాపులందరూ ఎక్కడ కూడా ఏ పార్టీకి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎంఎల్ కానీ ఇంకో పార్టీ కానీ ఇతర పార్టీలకు ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా దూరంగా లేరు. మున్నూరు కాపులు అందరూ కూడా సమన్వయంగా అన్ని పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలను గౌరవించేటటువంటి జాతి మన మున్నూరు కాపు జాతి. కానీ ఇంకో పార్టీని తక్కువ చేసి ఇంకో పార్టీని ఎత్తుకుంటాం, ఇంకో పార్టీని తీసేస్తామనేటటువంటి జాతి కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. అన్ని పార్టీలలో మన నాయకులు ఉన్నారు. అన్ని పార్టీల నాయకులను కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉన్నది. మరి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసేటటువంటి మాటలు ఎట్లున్నాయంటే మన అఫెక్స్ కమిటీ చైర్మన్గా నేను లేనప్పుడు అఫెక్స్ కమిటీ చైర్మన్గా మన వేములవాడ నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని ఆది ఇలా మా అఫెక్స్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అఫెక్స్ కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిని నేను లేనప్పుడు ఆయన ఎట్లా అఫెక్స్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నారు, అది తప్పు కాదా అని నువ్వు తప్పు పట్టినటువంటి వ్యక్తివి. ఇవాళ మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే వాళ్ళు పైసలు ఇస్తే సింహగర్జన పెడతా అనుకుంటా తిరుక్కుంటా, మరి అప్పుడేమో వాళ్ళు కరెక్ట్ కాదన్నావు, ఇవాళ మళ్ళీ వాళ్ళు కరెక్ట్ అంటున్నావు. మరి నువ్వేంటిది, నువ్వు అదా ఇదా ముందు తెలుసుకో. ముందు వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అనేది ముందు తెలుసుకో. మరి ఈ గడిచిన నేను 22 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నాను. 2 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తే 20 సంవత్సరాల నుంచి జరగని అన్యాయము మున్నూరు కాపులకు ఈ ఏడాది అర్థంలో ఏం జరిగిందో కూడా చెప్పు. గతంలో జరిగింది ఆత్మగౌరవ భవనం ఇస్తున్నాం, అక్కడ స్థలం ఇస్తున్నాం అన్నారు, అక్కడ స్థలం లేదు. ఆ స్థలం పేరు మన మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పేరు మీద ఎక్కడ కూడా అలాట్మెంట్ కాలేదు. అలాట్మెంట్ అయిన పేపర్స్ ఉంటే చూపియు. 500 కోట్లు ఇస్తున్నామని అన్నారు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆత్మగౌరవ భవనానికి. మరి ఎక్కడిచ్చిర్రు ఆ ప్రొసీడింగ్, ఏది ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, దాని మీద మాట్లాడలేదు. దాని మీద సింహగర్జన పెట్టలేవు టీఆర్ఎస్ మీద. ఇవాళ ఏడాదిని అర్థం కాదు, ఇంకా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు కౌంటర్ ఇస్తున్నారు. అది బాధేస్తుంది. అది నాకు మీరు కౌంటర్ వేయడానికి లేదు, మీరు మాట్లాడడానికి లేదు. ఏదైతే ఉన్నదో మీరు కేవలం వారధిగా ఏ ప్రభుత్వం ఉన్న అన్ని పార్టీలకు వారధిగా కొనసాగేది ఉంటే మీరు అధ్యక్ష పదవిలో కొనసాగండి. లేదు నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగానే ఉంటా అంటే అధ్యక్ష పదవి ఫస్ట్ రాజీనామా చేసి పక్కా జరిగిన తర్వాత అటువంటి వ్యాఖ్యలు చేయండి తప్ప మీరు ఇట్లా మాట్లాడితే నాకు ఒక రకమైన బాధ ఉంది. ఒక రాష్ట్ర అధ్యక్షుని మీద నేను ఒక జిల్లా అధ్యక్షుని మాట్లాడడం నన్ను ఓ పక్క కలిసివేసినప్పటికి కూడా నేను అన్ని పార్టీల నాయకులను అన్ని పార్టీల ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా నేను కలుపుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కనుక నేను మాట్లాడక తప్పట్లేదు. కాబట్టి దయచేసి మీరు దేవన్నా మీరు ఇప్పటికైనా కానీ మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు నిజంగానే మున్నూరు కాపు జాతికిల్లనే పనిచేస్తా, జాతి కొరకే పనిచేస్తా అని అనుకుంటే టీఆర్ఎస్ కార్యకర్తగా టీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడు బంద్ చేసి ముందుగా మీరు మున్నూరు కాపు అధ్యక్షునిగానే మాట్లాడండి. మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఒక్కడు మన ఆదిశీనన్న ఇక్కడికి వెళ్ళి గెలిచిండు, ఆయన కిందికి వెళ్ళి వచ్చిండు. ఆయన పోరాటం చేస్తూ దొరల మీద గెలిచిండు. ఒక బీసీ బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డ. అంత పోరాటం చేసి గెలిస్తే ఆయనను మంత్రి చేయాలని మనం డిమాండ్ చేసి రోడ్లు బంద్ చేసి మనం అందరం ఒక మంత్రి కూడా లేదు. ఇవాళ మంత్రివర్గంలో ఒక మంత్రి లేరు. ఆ మంత్రి కావాలని మీరు మాట్లాడి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ అవసరం ఉన్న నేపథ్యంలో దాన్ని వదిలేసి నేను సింహగర్జన చేస్తా అంటే ఉన్నోని ఆయుధ ఖండం చేస్తా అన్నట్టేనా మీరు మాట్లాడేది? మీరు చేయవలసింది ఏంటిది? మా మున్నూరు కాపుకి ఎందుకు మంత్రి పదవి లేదు? స్వతంత్రం వచ్చిన నుంచి ఇయ్యలటి వరకు మున్నూరు కాపులకు మంత్రి లేని కేబినెట్ లేదు. మున్నూరు కాపు మా ఆదిశీనన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు, ఆయనకు మంత్రి ఇవ్వని నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యలటి వరకు అని నేను అడుగుతున్నా. నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ చేసినావా? పీసీసీ ప్రెసిడెంట్కి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ చేసినావా మా మున్నూరు కాపుకు మంత్రి ఇవ్వాలని? మరి ఇవ్వాల నీకు ఏ అధికారం ఏ హక్కు ఉన్నదని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు.
మాకు ఇవి కావాలని రిప్రజెంటేషన్ చేసినావా కాంగ్రెస్ పార్టీకి? ఏవి చేయలేవు. నువ్వు అట్టిగానే నువ్వు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా మేము శివకర్జం మేము ఖచ్చితంగా రివ్యూకు 13 తారీఖు నాడు వస్తున్నాం. మీరు అట్లనే మాట్లాడితే మీరు ముందుగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి వైదొలగండి, టీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడండి. లేదు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా కొనసాగుతా అనుకుంటే మీరు అన్ని పార్టీల వారధిగా అన్ని పార్టీల తరపున మాట్లాడే వ్యక్తిగా ఉండండి. లేదు నేను ఒకటే పార్టీ సైడ్ నుంచి మాట్లాడుతానుకుంటే వెంటనే మీరు రాజీనామా వేయవలసిన అవసరం ఉన్నది. రాజీనామా వేయకపోతే పరిణామాలు వేరుంటాయి. మీకు తెలుసు. మీరు మరీ పిల్లగాడు కాదు. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు. మేము ఇది మాట్లాడు ఇంకా అందులో బయటకు మాట్లాడడం నాకు ఇంకా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడబోతుంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు కూడా కౌంటర్ ఇవ్వడం, వాళ్ళు మాట్లాడడం, మీరు మాట్లాడడం అయిన తర్వాత నాకు ఓ రకమైన బాధతోటి నేను మాట్లాడుతున్నా. ఇప్పటికి కూడా ఇంకా మున్నూరు కాపులను కూడా ఎవరిని జమ చేయకుండా నేను ఒక్కనే ఎందుకు మాట్లాడుతున్నానో ఇంకా అర్థం చేసుకోవాలి ఇది. ఎందుకంటే నా బాధతోటి నేను మాట్లాడుతున్నా. నేను ఎవరిని విమర్శించడానికి మాట్లాడతలేదు. మీరంటే నాకేం కోపం లేదు. కానీ మీరు మాట్లాడే మాట ఏదైతుందో మన సమాజాన్ని మన కులాన్ని లేక ఏకైక వ్యక్తి దొరలతో పోరాటం చేసి దొరల మీద 4 సార్లు ఓడిపోయినా కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డ, ఓ పైసలు లేని బీసీ ఒక మున్నూరు కాపు బిడ్డ, రూపాయి లేనటువంటి వ్యక్తి, పైసలు లేకుండా ఒక దొరల మీద గెలిచినటువంటి వ్యక్తి, ధనవంతుల మీద డబ్బులు లేకుండా ప్రేమ మీద మున్నూరు కాపులు అందరూ ఒకటే గెలిపించుకున్న వ్యక్తిని ఇలా మీరు చులకన వేయాలనుకోవడం ఇది సరి అయింది కాదు. దేవన్న నువ్వు వెంటనే మీ మాటలు వెనుక తీసుకొని ఆసీ నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడి చర్చలు జరుపుకొని తనను తీసుకురావాల్సిన బాధ్యత 13 తారీఖు నాడు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ సందర్భంగా మీకు నేను ఒక మిత్రునిగా, ఒక సోదరునిగా, ఒక తమ్మునిగా నేను చెప్తున్నా. మీరు పోయి ఆశీర్వాదతో మాట్లాడి అపెక్స్ కమిటీ చైర్మన్గా తన హోదాను తనకు నిలబెట్టి తనను తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ చెప్పాలనుకోలే. జై మున్నూరు.